నా నమస్కారాలు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. నేను ఎందుకు ఇలా గుప్త నిధులు గుప్త రోగాలు అన్నాయంటే ఆయన చేసిన అప్పులు ఇంకా చాలా విషయాలు తేలలేదు. మీరు అప్పుడు శ్వేతపత్రం పెట్టినా కూడా కొన్ని ఇంకా ఎక్కడికక్కడ ఉన్నప్పుడే గుప్త అప్పులు కదా. ఇప్పుడు దొంగ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, ఎంత డబ్బు దాచిపెట్టుకున్నాడు, ఇవన్నీ తీయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. తీస్తున్నాం. ఈ లోపల కూడా మీరు అన్నట్టుగా మొన్న ఒక ఇనీషియల్ గా శ్వేతపత్రం తోటి కొన్ని విషయాన్ని బయటకు వెల్లడించాం, మిగతావి కూడా అన్ని తీసాను. కానీ ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రిక్ గారు, ప్రయారిటీస్. గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి వాళ్ళ రోజున? గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ లో మొట్టమొదటిగా మీరు ఇందాక మీ ఇంట్రొడక్టరీ స్పీచ్ లోనే చెప్పారు, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడెద్దుల్లాగా మేము తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది నీడ్ ఆఫ్ ది అవర్. అదేదో మా ప్రభుత్వము ఇవాళ వచ్చేసి మేమేదో క్రెడిట్ తీసుకోవాలని, నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇమ్మీడియట్ గా మేము సంక్షేమ పథకాలను అందించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంక్షేమం మీద అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ తోటి ముందరికి వెళ్తున్నాం. దాంతో పాటుగా 5 సంవత్సరాల పాటు కుంటుపడినటువంటి ఒక అభివృద్ధిని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కుంటుపడిపోయింది, అసలు లిటరల్ గా దెర్ వాజ్ నథింగ్. సో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2024 నుంచి మేము స్టార్ట్ చేయలేదండి. 2019 నుంచి ఆల్మోస్ట్ గా మేము స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఏదైతే మేము ఒక ఎఫర్ట్ పెట్టి కొంత ముందరికి తీసుకెళ్లామో దాన్ని కంప్లీట్ గా గత 5 సంవత్సరాల్లో నాశనం చేసినప్పుడు వీ హావ్ గాన్ బ్యాక్ ఆల్మోస్ట్ 10 years. నేను 2019 అని చెప్తున్నాను, కానీ ఇన్ఫాక్ట్ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సో వాటన్నిటినీ కూడా మేము ముందరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. సో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితి అయితే మేము ఇవాళ తెచ్చుకుంటున్నాం, అలానే తీసుకెళ్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నా మీ అనాలిసిస్ ప్లస్ పెద్దలు చెప్పిన అనాలిసిస్ అన్ని చూస్తున్నా అమౌంట్ డబ్బులు చాలా అవసరం ఇవాళ, చాలా అంటే చాలా అవసరం. అయినా సరే సంపద సృష్టి చేస్తూ ఎక్కడికక్కడ డబ్బులు తెచ్చేటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 5 నెలల కాలంలో మేము ఆల్మోస్ట్ ఒక 150 పనులను మేము చేసామండి. నేను నిజంగా అసలు టైం ఉంటే మొత్తం అంటే మేము టీడీపీ ఒక్కటే కనుక ప్యానెల్లో ఉంటే ఖచ్చితంగా 150 చదువుతుండేది. కానీ టైం కన్స్టెంట్ దృష్ట్యా కొన్ని మాత్రమే చెప్పగలను. కానీ ఎందుకు చెప్తున్నానంటే కమిట్మెంట్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా మేము ఉన్నాం. ఏంటి అని అంటే ప్రజలకి ఇవాళ రోజున ఏం కావాలి, వాళ్ళని ఏ రకంగా మేము ఆదుకోవాలి, వాళ్ళని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. ఇమ్మీడియట్ గా కొన్ని మేము ఏదైతే పనులు చేసామో, ఒక్క విషయం చంద్రిక్ గారు, 5 సంవత్సరాల పాటు 250 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న ఒక దుర్మార్గుడిని చూశారు ప్రజలు, అంతే కదా. ఇవాళ మేము వచ్చిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఎరియర్స్ తో పాటుగా ఆ పెన్షన్ ఇస్తూ ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. ఎలా చేస్తున్నారు అంటే ఎస్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దట్. ఖచ్చితంగా అది చెయ్యకపోతే రాష్ట్రానికి మంచి జరగదు. అంటే ఒక పాయింట్ అండి, ఇప్పుడు సెటరేట్ చేస్తామని అంటున్నారు, ఈ బడ్జెట్ తో సెటరేట్ అయిపోతుందా? అత్యాశ